హాయ్ ఫ్రెండ్స్, నేను సురేష్ రేఖం. ఈరోజు మనం క్విజ్లో వ్యవసాయానికి సంబంధించిన టాపిక్స్ కొన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్, పత్తి నూలు పదార్థం ఏమిటి? అందులో ఉండే పదార్థం సెల్యులోజ్ ఉంటుంది. నెక్స్ట్, జూట్లోని చేదు రుచి ఎందుకు ఉంటుంది? దట్ ఈస్ డ్యూ టు కార్కోరిన్. సెల్యులోజ్ ఆధారిత ఫైబర్లు ఏంటి? వాటిని ఫ్లాక్స్, అవిసె అంటాం అన్నమాట. కైరా డిసీజ్ ఆఫ్ రైస్ దేని వల్ల వస్తుందంటే జింక్ లోపం వల్ల వస్తుంది. అసలు ఈ డిసీజ్ ఏముంటుంది, వరి మొక్కలు ఎల్లో అయిపోతాయి ఈ డిసీజ్ వస్తే కనుక. తర్వాత మధ్యలో స్పాట్స్ వస్తాయి. సో దానివలన పంట దిగుబడి తగ్గిపోతుంది. గోధుమల్లో లూజ్ మట్ అనే డిసీజ్ దేని వలన వస్తుంది? లూజ్ మట్ అనేది డిసీజ్ ఉస్టిలాగో నోడా ట్రిటిసి అనే ఫంగై వలన వస్తుంది. ఇది వచ్చిన తర్వాత గోధుమ ప్లాంట్ యొక్క హెడ్ మొత్తం బ్లాక్ అయిపోతుంది అనమాట. స్పోర్స్ మాస్తో బ్లాక్ అయిపోతుంది. సో దానివల్ల పంట దెబ్బతింటుంది. నెక్స్ట్, కాశ్మీర్ నూలు దేని నుంచి తీస్తారు? వూల్ అనమాట. ఇది దేని నుంచి తీస్తారంటే కాశ్మీర్ మేక. మోస్ట్లీ గ్రోన్ ఇన్ టిబెట్ అండ్ చైనా. మ్యాంగో పల్ప్, మామిడి గుజ్జును దేని వలన నిల్వ ఉంచుతారంటే చక్కెరతో. మొహైర్ వూల్ అబ్టైన్ ఫ్రమ్, వూల్లో కొన్ని రకాలు ఉంటాయి. అంగోరా అని, మొహైర్, రకరకాలు ఉంటాయి. ఈ మొహైర్ వూల్ అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే అంగోరా మేక నుంచి వస్తుంది అనమాట. అంగోరా మేక. నెక్స్ట్, ఇంకొక వూల్ ఉంటుంది చాలా, మొహైర్ వూల్ కూడా మంచి క్వాలిటీ ఉంటుంది. ఎస్. నెక్స్ట్, మొహైర్ వూల్. ఓకే, ఇంకొక వూల్ ఉంటుంది అంగోరా వూల్. అంగోరా వూల్ అనేది అంగోరా ర్యాబిట్ నుంచి వస్తుంది, మేక నుంచి కాదు, గుర్తుపెట్టుకోండి. ఇది కన్ఫ్యూజ్ చేయడానికి క్వశ్చన్ అడగవచ్చు. CSH1 మరియు స్వర్ణ ఏ పంట రకాలు? జొన్న పంట రకాలు. మోస్ట్ సూటబుల్ కండిషన్, భారతదేశంలో పత్తిని సాగు చేయడానికి అనుకూల పరిస్థితి ఏమంటే డెక్కన్ పీఠభూమి, నార్థర్న్ ప్లెయిన్స్ కాదు. నెక్స్ట్, జఫ్రాన్ సాగు. జఫ్రాన్ అంటే కేసరి, తెలుగులో ఏమంటాం కుంకుమ పువ్వు. కుంకుమ పువ్వు సాగు చేయడానికి అనుకూలమైన మట్టి ఏదంటే కరేవాస్. ఇది జమ్మూ కాశ్మీర్లో ఉంటాయి. కుంకుమ పువ్వు పాలలో కలుపుతారు, తాగుతారు ప్రెగ్నెంట్స్. ఓకే, ఈ క్విజ్ మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేయబడుతుంది. సో లింక్ ఇక్కడ ఉంది. నెక్స్ట్, PDF కూడా అప్లోడ్ చేయబడుతుంది. సో యూ క్యాన్ స్టే ట్యూన్ టు అవర్ ఛానల్స్. జై హింద్.